హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ విత్ అరవింద్. ఈ వీడియోలో మనం యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్ చూసుకున్నాం. అంటే మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా సిపియు అనేది మనకు ఒకసారి యూజర్ మోడ్లో ఉంటుంది, కర్నల్ మోడ్లో ఉంటుంది. ఏ సిచ్యువేషన్లో ఏ మోడ్లో ఉంటుంది, ఏ మోడ్లో ఉండడం వల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది, ఏం అడ్వాంటేజ్, ఏం డిసడ్వాంటేజ్ అండ్ అవన్నీ చూసుకుందాం. ఓకేనా. ఫస్ట్ థింగ్ వచ్చేసి యూజర్ మోడ్. ఓకేనా. మీకు నేమ్లోనే తెలుస్తుంది యూజర్ మోడ్ అంటే. ఇప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్డ్ ప్రాసెసర్ వాడుతున్నారు, లేదంటే వెబ్ బ్రౌజింగ్ చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, ఇవన్నీ యూజర్ మోడ్లోకి వస్తాయి అన్నమాట. యూజర్ మోడ్ని మనం అన్ప్రివిలేజ్డ్ మోడ్ అని కూడా అంటాం. ఎందుకంటే యూజర్ మోడ్కి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు మెమొరీకి. ఓకేనా. యూజర్ మోడ్ డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు ద మెమొరీ డైరెక్ట్లీ ఆర్ ఎనీ అదర్ హార్డ్వేర్ కాంపోనెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ ఎనీ అదర్ సోర్స్. ఓకే. అంటే యూజర్ మోడ్లో మనం ఏది యాక్సెస్ చేసుకోలేము మెమొరీ నుంచి. అండ్ కర్నల్ మోడ్ వచ్చేసరికి ప్రివిలేజ్ మోడ్ అంటాం. ఎందుకంటే ఎప్పుడైతే సిపియు కర్నల్ మోడ్లో ఉంటుందో దానికి పర్మిషన్స్ అన్నీ గ్రాంటెడ్ ఉంటాయి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే. వెన్ సిపియు ఈజ్ ఇన్ కర్నల్ మోడ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఇట్ కెన్ యాక్సెస్ ద హోల్ మెమొరీ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ఎనీ అదర్ కాంపోనెంట్ ఆర్ రీసోర్స్ ఆఫ్ ద సిస్టమ్. ఓకేనా. సో ఇప్పుడు మనకి నార్మల్గా ఏదైనా ప్రోగ్రామ్ యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుందాం. ఓకేనా. ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ యూజర్ మోడ్, ఇట్ డజంట్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ టు ద మెమొరీ ఆర్ హార్డ్వేర్ ఆర్ ఎనీ అదర్ రిసోర్స్. కానీ ఎప్పుడైతే కర్నల్ మోడ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో దానికి అంటే ఆ ప్రోగ్రామ్ డైరెక్ట్గా మెమొరీని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ డైరెక్ట్గా మెమొరీనే కాకుండా వేరే సోర్సెస్ను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఐఓ డివైజెస్ కానీ, ర్యామ్ కానీ, అవన్నీ డైరెక్ట్గా చేయొచ్చు అనమాట కర్నల్ మోడ్లో సిపియు అనేది ఉన్నప్పుడు. ఓకేనా. అండ్ మనం సిపియు యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి స్విచ్ అవుతున్నా, లేదంటే కర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్కి స్విచ్ అవుతున్నా దాన్ని మనం కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రాసెసర్ ఈజ్ ఏ స్విచ్ బిట్వీన్ యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. ఓకే. ప్రాసెసర్ అంటే సిపియునే కదా, సిపియునే మనం ప్రాసెసర్ అంటాం. ప్రాసెసర్ ఈజ్ స్విచ్ బిట్వీన్ సిపియు అండ్ యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ యూజర్ మోడ్కి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు మెమొరీ, ఏ రిసోర్స్ ఉండదు. ఓకేనా. కర్నల్ మోడ్కి అన్ని డైరెక్ట్ యాక్సెస్, అన్ని పర్మిషన్స్ గ్రాంటెడ్ అండ్ నో రెస్ట్రిక్షన్స్. ఇట్ కెన్ హ్యావ్ ఎనీ డీటెయిల్ ఆఫ్ ద సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీరు నార్మల్గా ఏదైనా ప్రోగ్రామ్ని కర్నల్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఓకేనా. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, సడన్గా ప్రోగ్రామ్ అనేది క్రాష్ అయిపోయింది. ఓకేనా. జస్ట్ ప్రోగ్రామ్ క్రాష్ అవడం వల్ల సిస్టమ్ మొత్తం హాల్ట్ అయిపోతుంది, అంటే సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోతుంది కర్నల్ మోడ్లో ఎప్పుడైతే నువ్వు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ యూజర్ మోడ్లో ఏదైనా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రోగ్రామ్ క్రాష్ అవుతే నీకు సిస్టమ్ మొత్తం క్రాష్ అవ్వదు, హాల్ట్ అవ్వదు, జస్ట్ ప్రోగ్రామ్ అనేది క్రాష్ అవుతుంది. ఓకేనా. అందుకే యూజర్ మోడ్ని సేఫెస్ట్ మోడ్ అంటాం, కర్నల్ మోడ్ని సిస్టమ్ హాల్స్ అంటాం. ఎందుకంటే కర్నల్ మోడ్లో ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి బై ఛాన్స్ క్రాష్ అవుతే సిస్టమ్ మొత్తం క్రాష్ అవుతుంది. ఓకేనా. సో మరి ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ మ్యాక్సిమం రీసోర్స్ని, ఇప్పుడు నార్మల్గా మీకు ఫంక్షన్స్లో చెప్పా, రీసోర్స్ మేనేజ్మెంట్, మెమొరీ మేనేజ్మెంట్, ఇవన్నీ ఎలా అవుతాయి? కర్నల్ మోడ్లో అవుతాయి. రీసోర్స్ మేనేజ్మెంట్ అంటే సిపియునో, ఐఓ డివైజో, ర్యామో ఒక ప్రోగ్రామ్కి ఇవ్వడం సో దట్ ఏ ప్రోగ్రామ్ క్యాన్ ఎగ్జిక్యూట్. ఓకేనా. సో రీసోర్స్ మేనేజ్మెంట్ లేదు మెమొరీ మేనేజ్మెంట్ అంటే ర్యామ్ అలొకేషన్, డీఅలొకేషన్, ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి అంటే కర్నల్ మోడ్లో పాసిబుల్ అవుతాయి. ఓకేనా. రీసోర్స్ అలొకేషన్, మెమొరీ అలొకేషన్ అండ్ సమ్ ఫ్యూ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ క్యాన్ బి యాక్సెస్డ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై ద కర్నల్ మోడ్. యూజర్ మోడ్తో అవేం చేయలేం మనం. ఓకేనా. సో ఇప్పుడు నార్మల్ మనం కొన్ని ప్రోగ్రామ్స్ యూజర్ మోడ్లో అవుతాయి, కొన్ని ప్రోగ్రామ్స్ కర్నల్లో అవుతాయి. సో కర్నల్ మోడ్లో అవుతున్నప్పుడు ఒకవేళ ప్రోగ్రామ్ క్రాష్ అవుతే మనం ఎలా సిస్టమ్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి? అది పెద్ద డిసడ్వాంటేజ్ కదా. సో అందుకే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, ప్రోగ్రామ్ కంపైల్ అయ్యే టైంలో హార్డ్ డిస్క్లో అంటే సెకండరీ మెమరీలో స్టోర్ అవుతుంది, కానీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ర్యామ్కి వచ్చేస్తుంది అంటే మెయిన్ మెమొరీ. ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్. ఓకేనా. సో ఎప్పుడైతే ఒక యూజర్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, ప్రాసెస్ అంటేనే ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఓకేనా. సో ఎప్పుడైతే ఒక ప్రాసెస్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఫైల్ ఉంది మీకు.
ఓకేనా. ఫైల్ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారు, యూజర్ మోడ్లో ఉన్నారు, ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. సో జస్ట్ డబుల్ ట్యాప్ చేస్తారు. డబుల్ ట్యాప్ చేయగానే ఏమవుతుందంటే ఫైల్ మీద రీడ్ అనే సిస్టమ్ కాల్ పడుతుంది. ఓకేనా, రీడ్ అనే సిస్టమ్ కాల్ పడుతుంది. గెట్ సిస్టమ్ కాల్ అంటే సిస్టమ్ కాల్ అనేది రీడ్ అనేది ఫైల్ మీద పడిపోతుంది. ఇప్పుడు నార్మల్ మనం యూజర్ మోడ్లో ఉన్నాం, సో మనం రిట్రీవ్ చేసుకోలేం డేటాని, ఎందుకంటే యూజర్ మోడ్లో ఉన్నప్పుడు రీసోర్స్ అనేది అలొకేట్ అవ్వదు మనకు. ఓకేనా, ఓన్లీ కర్నల్ మోడ్లో రీసోర్స్ మేనేజ్మెంట్ ఏదైనా సరే మనకి పర్మిషన్ గ్రాంటెడ్ ఉంటుంది. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే నార్మల్గా ఎప్పుడైతే ఇది యూజర్ మోడ్, ఇది కర్నల్ మోడ్. ఓకేనా, ఎప్పుడైతే ఇట్లా ఏదన్నా ఫైల్ కానీ ఏదన్నా సిస్టమ్ కాల్ కానీ వస్తే దాన్ని కర్నల్ మోడ్లోకి షిఫ్ట్ చేస్తుంది. సిపియు అనేది యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. ఎప్పుడు నువ్వు ఏదైనా ఫైల్ మీద డబల్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా రీడ్ అంటే సిస్టమ్ కాల్ ఏదైనా పడ్డప్పుడు అప్పుడు యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి స్విచ్ అయిపోతుంది సిపియు అనేది, అంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసేసుకున్నాం అంటే ఫైల్ ఓపెన్ అయిపోయింది, దాంట్లో ఉన్న డాటాని రిట్రీవ్ చేసుకున్నాం. రిట్రీవ్ చేసుకున్నాక మళ్ళీ కర్నల్ మోడ్ నుంచి రిటర్న్స్ టు యూజర్ మోడ్, ఎందుకంటే మనం చదవాలి కదా, కర్నల్ మోడ్లో ఉంటే మనం చదవలేము. ఓకేనా, సో మళ్ళీ యూజర్ మోడ్కి అయిపోతుంది, మళ్ళీ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం క్రాష్ అవ్వకుండా హాల్ట్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. ఓకేనా, మన రిక్వైర్మెంట్స్ బట్టి చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా ఒక సిస్టమ్ మీద ఒక కాల్ అనేది పడ్డది. ఓకేనా, కాల్ అనేది ఏ కాల్ పడ్డది, రీడ్ అనే కాల్ పడ్డది. ఒక ఫైల్ మీద ఒక రీడ్ అనే కాల్ పడ్డది. ఈ కాల్ పడ్డది కదా, ఈ కాల్ అనేది ఏం చేస్తుంది, మనకి డాటాని ఇస్తుంది. సో ఈ కాల్ని మనం సిస్టమ్ కాల్ అంటాం. ఓకేనా, ఈ కాల్ని మనం సిస్టమ్ కాల్ అంటాం. సో ఇదన్నమాట యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. యూజర్ మోడ్లో ఉన్నప్పుడు ఏం యాక్సెస్ చేసుకోలేము అండ్ యూజర్ మోడ్ సేఫెస్ట్ మోడ్. కర్నల్ మోడ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ పర్మిషన్ ఫర్ ఎవ్రీ రిసోర్స్ మెమొరీ ఏదన్నా. ఓకేనా, కానీ ఇఫ్ ప్రోగ్రామ్ crashes in kernel mode, system will halt. Okay na? Thank you.